టాయ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను. లేచాడు. సో మన ఛానల్లో వచ్చేసరికి ఫస్ట్ అవెంజర్స్ టాయ్ అనమాట. ఇది వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వావ్ గాయ్స్, నిజంగా ఎంత బాగుందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన టాయ్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను మీకోసం. కొత్తగా మార్కెట్లోకి వచ్చింది టాయ్ వచ్చేసరికి అవెంజర్స్ టాయ్. దీంట్లో మనకేంటంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ అని ఒక టాయ్ మార్కెట్లోకి వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే దీని కాస్ట్ వచ్చేసరికి గాయస్, అయితే దీని కాస్ట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీడియో చివరి దాకా చూసి ఎవరికైనా నచ్చితేనే దీని అయితే ఆర్డర్ పెట్టుకోండి. టాయ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, కొత్తగా చూస్తుంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి టాయ్ అయితే చూడండి. సో టాయ్ చూసారా, చాలా అంటే చాలా స్పెషల్. అయితే ఇక్కడ మనకి ఎక్కువ మంది వాడుకోవడానికి అయితే లేదు, యూజ్ చేయడానికి. ఇది చిన్న చిన్న పిల్లలకి మాత్రమే యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా మీకు 3+ ఏజెస్ అని ఉంది కదా. సో ఆ పిల్లలు మాత్రమే దీన్ని సరదాగా ఆడుకోవడానికి అయితే ఉంటుంది. ఇది ఏంటంటే ఒక బ్యాటరీ, రిమోట్ కంట్రోల్ కారు అలాంటివి అయితే కాదు, జస్ట్ టాయ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఒకసారి మన ఛానల్లో అవెంజర్స్కి సంబంధించిన ఏదైనా అన్బాక్సింగ్ చేద్దాం అనిపించింది. గాయ్స్, ఇదిగోండి అవెంజర్స్ 4 అని ఉంది కదా, ఎండ్ గేమ్ అంటే చివరిదనమాట. ఎండ్ గేమ్ ఆల్మోస్ట్ కొన్ని కోట్ల రూపాయలు అయితే వచ్చాయి. ఎండ్ గేమ్ ఇదిగోండి, ఇక్కడ మొత్తం మనకి చాలా ఉంటాయి అవెంజర్స్. ఇదిగోండి అవెంజర్స్ హీరో మోడల్ అని ఉంది కదా. అయితే ఏం తెలుసు కదా, ఫస్ట్ వన్ వచ్చేసరికి మెయిన్ విలన్ థానోస్, తర్వాత ఐరన్ మ్యాన్, తర్వాత హల్క్, కెప్టెన్ అమెరికా, థోర్, స్పైడర్ మ్యాన్, మొత్తం అవెంజర్స్ అనమాట వీళ్ళందరూ వచ్చేసరికి. ఇదిగోండి అవెంజర్స్ సింబల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. అయితే దీనికి మనకి బ్యాక్ సైడ్ మనకి లోపల ఇప్పుడు టాయ్ వచ్చేసరికి కెప్టెన్ అమెరికా ఉన్నాడు. తర్వాత మనకి థానోస్, మెయిన్ విలన్ థానోస్, స్పైడర్ మ్యాన్కి ఏంటంటే మనకి ఇక్కడ ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చాడు, స్పైడీ మొత్తం వలలాగా ఉంటుంది కదా, అది ఒకటి ఇచ్చాడు అనమాట. ఇంకోటి మనకి థానోస్కి సంబంధించిన చెయ్యి చాలా ఇచ్చాడు. ఇది ఏంటంటే కెప్టెన్ అమెరికా ఏమో ఇక్కడ ఉన్నాడు, ఆయన షీల్డ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసరికి హల్క్. ఇంకా హల్క్ తెలుసుగా మీకు, మామూలుగా ఉండదు. తర్వాత మెయిన్ ఆర్డీజే అంటారు, మామూలు హీరో కాదు. అవెంజర్స్ మొత్తం మీద చాలామంది ఫ్యాన్స్ ఎక్కువగా ఉంది ఎవరికంటే ఐరన్ మ్యాన్కి అనమాట. అయితే కింద కాటన్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ ఒక వ్యక్తి అయితే మిస్ అయ్యారు, ఎవరో తెలుసా? థోర్ సంబంధించిన ఫోటో అయితే ఇదే, టాయ్ అయితే ఇక్కడ లేదు. థోర్ అంటే ఇదిగోండి ఇతను థోర్, కానీ ఈ థోర్కు సంబంధించిన టాయ్ మాత్రం లోపల లేదు. సో ఇవ్వలేదు అనుకుంటా ఇంకా. ఓకే, ఇప్పుడు టాయ్ అయితే బయటికి తీసి మొత్తం టాయ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే గాయ్స్, టాయ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి, ఒక సైడ్కి అయితే ముందు మనం దీన్ని క్లియర్గా ఓపెన్ చేద్దాం. రెండు వైపులా ప్లాస్టిక్ వేసాడు. టాయ్ వచ్చేసరికి ఇటువైపు నుంచే ఓపెన్ చేయాలి. సో మన ఛానల్లో వచ్చేసరికి ఫస్ట్ అవెంజర్స్ టాయ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇప్పటిదాకా అన్బాక్సింగ్ చేయలేదు, ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది, వెంటనే తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేస్తున్నా. కాస్ట్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వావ్ గాయ్స్, నిజంగా ఎంత బాగుందో చూడండి. మెయిన్ నాకేంటంటే దీనికంటే ఎక్కువగా ఈ కాటన్ బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ చూసారు ఎలా ఉందో, బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా లోపల ఏం లేదు, కొంచెం దూరం పెట్టేద్దాం. ఓకే, దీంట్లో ఇంకా మీకు తెలిసిన ఇష్టమైన అవెంజర్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎవరెవరికి ఏ అవెంజర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అయితే ముందు మనం కెప్టెన్ అమెరికాని చూద్దాం. కెప్టెన్ అమెరికా. సో వావ్ గాయ్స్, ఇక్కడ ఏంటంటే మనకి లెగ్స్ కూడా కదులుతూ ఉన్నాయి, హ్యాండ్స్. మై గాడ్ గాయ్స్, నిజంగా చాలా బాగుంది. సో టాయ్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉందంటే చూడండి, మొత్తం కూడా లోపల బోల్ట్లు ఇచ్చాడు. బోల్ట్లు ఐడియా ఉంది కదా మీకు, ఈ బోల్ట్లు మొత్తం లోపల చూడండి ఎట్లా ఉందో. ఇదిగోండి, స్ట్రాంగ్గా ఉందంటానికి కారణం ఈ బోల్ట్లు. చాలా స్టిఫ్గా ఉంది. టాయ్ నుంచుంటుందో లేదో మరి. వావ్, సూపర్ గాయ్స్, నిజంగా ఎక్సలెంట్గా ఉంది. తర్వాత టాయ్ వచ్చేసరికి ఏంటంటే మనకి థానోస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ వీళ్ళందరికీ ఉన్న కంటే థానోస్కే ఫ్యాన్స్ ఎక్కువ మంది. థానోస్ కూడా హ్యాండ్స్ బాగా కదులుతున్నాయి అన్నమాట, బాగా చూడండి ఎట్లా ఊగుతున్నాయో. తర్వాత లెగ్స్ కూడా బాగా ఊగుతున్నాయి. డిజైనింగ్ చాలా బాగా ఇచ్చాడులేండి. సో అందుకే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. కానీ ఇంట్లో ఎవరికైతే 3 years
చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు సరదాగా ఆడుకోవడానికి ఇది పగిలిపోదు, చాలా స్ట్రాంగ్ కూడా. చూపిస్తాం మీకు, అదిగోండి ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారా. కనీసం ఏం గల టాయ్కి ఇది జస్ట్ హ్యాండ్, మళ్ళీ దీన్ని క్లిప్ ఇలా పెట్టుకోవచ్చు. చూపిస్తా ఉండండి మీకు, కన్ఫర్మ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ అన్ని మనులు ఇక్కడ ఉంటాయి కదండి. ఇదిగోండి 1 2 3 4 5 అన్ని మనులన్నీ ఇక్కడ ఉన్నాయి చేతికి. తర్వాత దీన్ని మళ్ళీ దీంట్లో పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడమే. ఓకే, ఈ మనులు మొత్తం దీనికి ఉన్నాయి కదా, మెయిన్ ఇవే కారణం అనమాట ఎండ్ గేమ్లో. అయితే ఈ హ్యాండ్ ఈ కొంచెం గ్లౌజ్ వరకు ఎల్లో కలర్లో ఉంది చూసారా. సో ఇది మొత్తానికైతే థానోస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తర్వాత ఇది వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ ఉపయోగించేది. ఇదేంటో నాకు అసలు అర్థం కాలేదు, ఈ స్టిక్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత స్పైడర్ మ్యాన్ వావ్, స్పైడర్ మ్యాన్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ హ్యాండ్ చూసారా, కండలు తిరిగి ఎలా ఉన్నాడో, చాలా బాగుంది కదా స్పైడర్ మ్యాన్ది. గాయస్ ఓన్లీ మొత్తం కూడా ఏదో స్ప్రింగ్ యాక్షన్ పెట్టినట్టు మొత్తం కూడా అసలు ఎటు కావాలంటే అటు వంగిపోతున్నాయి అనమాట కాళ్ళు చేతులు. చూడడానికి నిజంగా స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నట్టు చూడండి. ఇదిగోండి హ్యాండ్స్ చూసారా ఎలా అవుతున్నాయో, మొత్తం హ్యాండ్స్ రౌండ్కి తిరిగి వస్తున్నాయి. తర్వాత హెడ్ కూడా రొటేషన్ ఉంది, ప్రతి ఒక్క దానికి హెడ్ అయితే రొటేషన్ ఉంది. ఇంకా లెగ్ కూడా చూడండి, మొత్తం 180 degrees మొత్తం ఎలా తిరుగుతుందో లెగ్ కూడా. సో ఇది టాయ్స్ అంత బాగుంటాయి. జస్ట్ 200 రూపీస్కి ఇంత మంచి టాయ్స్ వస్తున్నాయి అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. స్టడీగా నుంచో స్పైడర్ మ్యాన్, తర్వాత గాల్లోకి ఎగురదు. ఓకే, తర్వాత ఏంటంటే ఇదిగోండి కెప్టెన్ అమెరికా షీల్డ్. ఇది కెప్టెన్ అమెరికా షీల్డ్ ఏంటంటే మనకి హల్క్ పక్కన ఇచ్చాడు. నువ్వు ఎక్కడుండు. మొత్తం మనకి 5 అవెంజర్స్ అయితే ఇచ్చారు. వామ్మో, హల్క్ నిజంగానే భయంకరంగా అయితే ఉన్నాడు గైస్. ఇదిగోండి లెగ్ మొత్తం చూసారా ఎలా అవుతుందో, ఒక్కొక్క పాదం చూడండి ఎట్లుందో, భయంకరంగా ఉంది, పెద్ద పెద్ద పాదాలు. ఇదిగోండి హెడ్ ఏం రొటేషన్ అవ్వట్లేదు దీనికి. హ్యాండ్స్ కూడా మామూలుగా లేవు. మొత్తం చూడండి ఎట్లా ఉన్నాడో, మొత్తం కండలు తిరిగిపోయి. బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా ఉందో, 6 ప్యాక్ కూడా ఉంది, క్లియర్గా కనపడుతుంది కదా 6 ప్యాక్. మొత్తం కండలు చెస్ట్ అదిరిపోయింది కదా. సో ఇదన్నమాట హల్క్ వచ్చేసరికి భయంకరంగా, అందరి మీద హైట్ కూడా ఉన్నాడు. అమ్మో, హల్క్ నిలబడతాం లేదు గాయస్. ఎందుకు హల్క్ ఫోటో నిలబడతలా? స్టడీ హల్క్ది లెగ్ సరిగ్గా లేదు, సో అందుకని నిలబడట్లేదు. హల్క్ నిలబడతాం లేదు గాయస్. సరే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఐరన్ మ్యాన్. సో చూడండి ఐరన్ మ్యాన్ హ్యాండ్స్ కూడా మొత్తం బాగా రొటేషన్ అవుతుంది, 360 degrees రొటేషన్ అవుతుంది కదా. సో హ్యాండ్ కూడా చూడండి, హెడ్ కూడా మొత్తం ఎలా రొటేషన్ అవుతుందో. సో లెగ్ కూడా చూడండి ఎట్లా ఉందో. ఇది బ్యాక్ సైడ్ ఎక్కువగా బోల్ట్లా ఉన్నాయి చూడండి, ఎన్ని బోల్ట్స్ వేసాడు. సో టాయ్స్ ఏంటంటే అంత స్ట్రాంగ్. సేమ్ ఇలాగే మనకి ఇదిగోండి కెప్టెన్ అమెరికా వెనకాల కూడా బోల్ట్లు ఎట్లా ఉన్నాయో, 1 2 3 4 చాలా ఉన్నాయి. సేమ్ ఇదిగోండి స్పైడర్ మ్యాన్ వెనకాల కూడా మనకి బోల్ట్స్ చాలా ఇచ్చాడు. హల్క్కి ఉన్నాయి, థానోస్కి ఉన్నాయి. సో ఇలా బోల్ట్ సిస్టమ్ ఉంటే టాయ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అని అర్థం. ఓకే, ఇందాకలా ఎలా పెట్టామో అలాగే పెడదాం. హల్క్ వచ్చేసరికి పెద్దది. తర్వాత థానోస్ ఇక్కడ. సో ఇది చివరిలో ఐరన్ మ్యాన్ ఉన్నాడు. ఇదేనా? కాదనుకుంటా. ఇప్పుడు తీసిన నాకే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది చూడండి. ఓకే, ఓకేనా, ఇంతే కదా మొత్తం కూడా. సో థోర్ ఒక్కడే లేడు, థోర్ ఉంటే మొత్తం పర్ఫెక్ట్గా ఉండేది. ఇది షీల్డ్ వచ్చేసరికి ఇక్కడ కదా. ఓకే, సెట్ అయిపోయింది. తర్వాత ఈ స్టిక్ వచ్చేసరికి ఇక్కడ. తర్వాత ఇది స్పైడర్ మ్యాన్ది. ఓకే గాయస్, మొత్తానికైతే అందరు అవెంజర్స్ అయితే సెట్ చేసాము. జస్ట్ 200 రూపీస్. తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి మొత్తం మాన్యువల్ కూడా మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి. సో ఇది టాయ్ మొత్తం కూడా. గాయస్ టాయ్ని అయితే లోపల పెట్టేస్తున్నాను.
ఎందుకంటే దీంతో ఆడుకొని చూపించాలంటే ఇప్పుడు మన వల్ల కాదు. అది ఏంటంటే చిన్న పిల్లలకి బాగా ఉపయోగపడుద్ది, మనమే ఆడుకుంటాం. సో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కొనివ్వండి. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే గాయస్, వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, తక్కువ కాస్ట్లో వస్తుంది, 200 రూపీస్ ఓన్లీ. ఓకే, ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.